సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఇవాళ ఈ వీడియోలో నేనైతే ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే చేసామన్నమాట. సో మీరు చూడొచ్చు. సో ఇది వచ్చి ఒక బ్లూటూత్ స్పీకర్ అనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఇది మామూలు స్పీకర్ లాగైతే కాదు. దీంట్లో మనం యూజ్ చేసిన స్పీకర్ సౌండ్ సిస్టమ్ వచ్చేసి ఒక సబూఫర్ని అయితే యూజ్ చేసాము. అండ్ లాస్ట్లో మనకైతే ఒక స్పీకర్ని అయితే యూజ్ చేసామన్నమాట. సో దీని మీద ఇది ఎక్కువ బేస్ అయితే వస్తుంది అనమాట. పంచి బేస్ అయితే కొడుతుంది. సో ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను ఎలా తయారు చేసాను అనేసరికి. సో అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయింది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేద్దామో కూడా కామెంట్ అయితే చేయండి అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బాడీ కావాలి కాబట్టి నేనైతే పీవీసీ పైప్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో మన దగ్గర ఉన్న సబూఫర్ అనేది దీంట్లో ఎగ్జాక్ట్గా అయితే సెట్ అవుద్ది. సో దానికోసం నేనైతే ఒక పీవీసీ పైప్ని అయితే యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు కార్బో షీట్ని కానీ వుడ్ కానీ యూజ్ చేయొచ్చు. నా దగ్గర అవైలబిలిటీ బట్టి నేనైతే దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది మన అయితే కరెక్ట్గా సెట్ అవ్వాలా. సో అలా సెట్ అయ్యేలాగైతే చూసుకోండి. ఎయిర్ అనేది బయటికి రాకూడదు. గ్రిప్ అనేది కొంచెం స్మూత్గా రబ్బర్ సర్ఫేస్ లాగైతే ఉండాలి. నేనైతే ఈ సబూఫర్ని స్ట్రాంగ్గా అయితే స్టిక్ చేయాలా. సో దానికోసం నేను ఎంసీల్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ సబూఫర్ అనేది మనం ఈ బాడీకి ఎంత గట్టిగా స్టిక్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దానికోసం నేనైతే ఒక ఎంసీల్ని అయితే యూజ్ చేసి ఈ విధంగా అయితే వేసాను అనమాట. దీని మీద మనం ఫెవికిక్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ స్పీకర్ లోపలికి ఫెవికిక్ అనేది వెళ్ళకుండా అయితే చూసుకోండి. సో ఈ వీడియోలో కనపడినట్లయితే నేనైతే ఈ విధంగా ఎంసీల్ని అయితే వేసి ఆ నెయిల్స్ని యూజ్ చేసి అయితే స్టిక్ చేశాను. మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాటరీస్కి వచ్చేసినట్లయితే దీనికి మనం 12 వాట్ సోర్స్ అయితే ఇవ్వాలి కాబట్టి 3 లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈచ్ వచ్చేసి మనకి 3.7 వాట్ని అయితే క్యారీ చేస్తాయి. సో వాటిని మనం సిరీస్లో అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకొని షోల్డరింగ్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా అయితే టూ ప్యాక్స్ అయితే చేశాను అనమాట. 3 and 3 వచ్చేసి 12 అండ్ ఇంకో 3 వచ్చేసి 12 రెండింటిని కలిపాను. అప్పుడు మనకి బ్యాటరీ యొక్క ప్యాకేజ్ అనేది కొంచెం ఎక్కువ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే నేనైతే బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేశాను. సో మీకు ఈ బ్యాటరీ ప్యాక్ ఎలా చేయాలో చెప్పాలన్నట్లయితే నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ లోపల సర్క్యూట్కి వచ్చేసినట్లయితే నేను ఒక బ్లూటూత్ మోడ్యూల్ అండ్ ఒక 30 వాట్ మోనో అవుట్పుట్ యాంప్లిఫైయర్ అయితే యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఒక బ్లూటూత్ మోడ్యూల్ అనమాట. దీనికి బ్లాక్ సైడ్ లో మనకైతే పిన్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో నేనైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ మనం ఈ బ్లూటూత్ మోడ్యూల్ కి మనం 4 వాట్స్ అయితే ఇవ్వాలి. అండ్ దీనికి మనం 12 నుంచి 24 వాట్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది వేరియన్స్ అయితే ఉంది. సో మనం ఈ యాంప్లిఫైయర్ బోర్డుకి ఇచ్చేది మనం బ్లూటూత్ మోడ్యూల్కి అయితే ఇవ్వకూడదు, ఇస్తే బర్న్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మనకి ఇది బ్యాక్ సైడ్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ కూడా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వాళ్ళు చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. సో దాన్ని అయితే ఫాలో అయిపోదాము. అండ్ దీనికి ఇప్పుడు నేను సోర్స్ వచ్చేసి ఒక 12 వాట్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నాను కదా. సో డైరెక్ట్గా ఈ 12 వాట్ బ్యాటరీని వచ్చేసి మనం యాంప్లిఫైయర్ బోర్డుకి అయితే ఇస్తున్నాను. బట్ బ్లూటూత్ మోడ్యూల్కి నేను ఒక స్టెప్ డౌన్ మోడ్యూల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి DC to DC స్టెప్ డౌన్ మోడ్యూల్ అనమాట. 12 వాట్ నుంచి నేనైతే 3.7 వాట్ అయితే డౌన్ అయితే చేసి ఈ బ్లూటూత్ మోడ్యూల్కి అయితే కనెక్ట్ చేస్తాను. సో మీకైతే కనెక్షన్స్ అర్థం కావడం కోసం నేనైతే ఓపెన్ సర్క్యూట్ లాగా అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను యూజ్ చేసినవి ఏంటి అంటే ఒక 12 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ. సో దీనికి ఛార్జింగ్ పెడతాం కోసం నేనైతే 5 to 12 వాట్ బూస్టర్ ఛార్జింగ్ మోడ్యూల్ని అయితే యూజ్ చేశాను. అండ్ డైరెక్ట్గా దీని నుంచి అయితే ఒక స్విచ్కి అయితే కనెక్ట్ చేశాను. సో చూడొచ్చు ఇక్కడ నేనైతే బ్యాటరీ డైరెక్ట్గా ఛార్జింగ్ మోడ్యూల్కి అయితే పెట్టేశాను. సో అదే ఛార్జింగ్ మోడ్యూల్ నుంచి మళ్ళీ ఆ స్విచ్కి అయితే ఒక పాయింట్ లాగైతే కనెక్ట్ చేశాను అనమాట. సో కనెక్ట్ చేసిన తర్వాత సో బ్యాటరీ నుంచి అయితే మన బూస్ట్ డౌన్ మోడ్యూల్ కాడికి అయితే వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ 12 వాట్ ఉంది కదా. సో ఈ 12 వాట్ నుంచి మన దగ్గర ఉన్న బ్లూటూత్ మోడ్యూల్కి అయితే అంత వోల్టేజ్ అయితే వెళ్ళకూడదు. సో 5 వాట్ వెళ్ళాలా, 4.4 వాట్. సో దానికోసం నేనైతే ఈ స్టెప్ డౌన్ మోడ్యూల్ అయితే యూజ్ చేశాను. సో అప్పుడు మనకి మన బ్లూటూత్ మోడ్యూల్కి 5 వాట్ అనేది సేఫ్గా వెళ్తుంది అనమాట. మళ్ళీ ఇన్పుట్లో మనము బ్యాటరీ నుంచి డైరెక్ట్గా వైర్స్ ఇచ్చాం కదా. సో అవే వైర్స్ మళ్ళీ మన మోడ్యూల్కి అయితే ఇచ్చాను అనమాట. సో మోడ్యూల్ స్పీకర్స్ని అయితే చూడొచ్చు, మన లోపల ఉన్న సబూఫర్కి ఇచ్చాను. అండ్ నార్మల్స్గా ఒక స్పీకర్ని అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నార్మల్గా యాడ్ చేసే స్పీకర్కి ఒక కెపాసిటర్ని అయితే తగిలించాల్సి వస్తుంది. సో ఇక్కడ నేనైతే ఒక 100 మైక్రోఫారడ్స్ కెపాసిటర్ని అయితే యూజ్ చేశాను. మీరు కూడా యూజ్ చేయండి, ఏదో ఒక వాల్యూ గల కెపాసిటర్ని అయితే యూజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఓన్లీ బేస్ అంటే ఎట్టోకి సబూఫర్ కాబట్టి మనకి బేస్ అనేది మెజారిటీ వస్తుంది. దీని నుంచి కూడా బేస్ వస్తే స్పీకర్ అనేది స్పాయిల్ అవుద్ది. కాబట్టి
దీని నుంచి మనం బేస్ని ఫిల్టర్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కెపాసిటీని పెట్టేసరికి బేస్ అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకైతే కనెక్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని మనం ఈ ఒక పీవీసీ పైప్ లాగా ఉంది కదా, సో దీంట్లో అయితే నేనైతే సెటప్ చేస్తాను. సో చూడొచ్చు నేనైతే ఇట్లా చేశాను అనమాట. సో స్క్రూస్ బదులు నేనైతే ఒక కొన్ని మేకులేసి అయితే డైరెక్ట్గా అతికిచ్చాను. గ్రిప్ కోసం నేనైతే 4 సైడ్స్ ఇట్లా హ్యాండ్ అవుట్ అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఇలా వైర్స్ అనేవి నేను ఇలా పెట్టాను. వీటన్నిటిని షోల్డరింగ్ చేసేసేయండి. లూజ్ కనెక్షన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది వైబ్రేట్ అయ్యేప్పుడు లూజ్ కనెక్షన్స్ అయితే వస్తుంటాయి. సో అవన్నీ నెగ్లెక్ట్ అవ్వాలంటే మనం నీట్‌గా కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సొస్తది. సో ఇప్పుడు మొత్తం దీని లోపలైతే నేనైతే సెట్ చేసి మీకైతే అవుట్‌లుక్ అయితే చూయిస్తాను. గైస్ మనం తయారు చేసిన స్పీకర్ యొక్క అవుట్‌పుట్ అయితే చూయిస్తాను. సో బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో స్పీకర్ యొక్క ఆడియో అనేది కట్ అయిందంటే మాత్రం ఆ కాపీరైట్ మీద అయితే నేనైతే కట్ చేశాననమాట. సో మీరేమనుకుంటారంటే ఇదేంది మధ్యలో సాంగ్ ఆగిపోతుంది అని అయితే అనుకోకండి. సో కాపీరైట్ కోసం నేనైతే సాంగ్‌ని అయితే కట్ చేశాను. బట్ స్పీకర్ అవుట్‌పుట్ అనేది ఎక్సలెంట్‌గా అయితే వచ్చింది. నేనైతే అవుట్‌డోర్‌లో కూడా చెక్ చేశాననమాట. సో అవుట్‌డోర్ పర్పస్‌కి కూడా కొంచెం పర్వాలా, ఒక రకంగా బాగుంది. బట్ ఇండోర్‌కి మాత్రం అసలు బేస్ మాత్రం బాగా వస్తుంది. అవుట్‌డోర్‌కి యావరేజ్ వస్తుందనమాట. బట్ బేస్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మీరైతే ఒకసారి అయితే వర్కింగ్ అయితే చూసేయండి. వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేద్దాం అనేసి అయితే మీరే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ బ్లూటూత్ స్పీకర్ అనేది ఎంతమందికి బాగా నచ్చిందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఈ లుక్ అనేది నేను ఏదో చేశాను, బట్ ఇది వాల్ ఫినిష్ అయితే ఇద్దామనేసి అయితే చేశాను. అంటే ఒక రకమైన డార్క్ టీమ్లో అయితే చేద్దాం అనుకున్నా, బట్ కలర్ లేక బ్లూ వేసేసాను. బట్ బాగుంది ఇట్లా కూడా అవుట్ఫిట్ అనేది. అండ్ దీని బ్యాటరీ గురించి మనం అయితే ఒకసారి అయితే చెప్పుకుందాము. సో దీంట్లో మనం 12 వాట్ బ్యాటరీని యూస్ చేసాం కదా. సో దాని మీద మనకి అయితే 30 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. లైక్ మనం యూస్ చేసే బ్లూటూత్ స్పీకర్స్ వచ్చేసి మాక్సిమం 10 ఆర్ 15 వాట్ అయితే అవుట్పుట్ వస్తాయి అనమాట. బట్ ఇది మనకి 30 వాట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. పంచి బేస్ అయితే వస్తుంది. అండ్ దీనికి మనం పెట్టే ఛార్జింగ్ ఎంత అంటే 5 వాట్ మొబైల్ ఛార్జర్ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెడతాము. సో మామూలు మొబైల్ ఛార్జ్ నుంచి పెడితే ఇది 12 వాట్గా కన్వర్ట్ చేసుకొని ఛార్జ్ అయితే ఎక్కేసి ఇది ఈ స్పీకర్లో స్పెషాలిటీ అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.